మిత్రులందరికీ కూడా సాదరంగా స్వాగతం చెప్తున్నాం. ఇప్పుడు ఈ సినిమా నుంచి ఎంతో ప్యాషన్తో ఎంవై మహర్షి గారు ఈ చిత్రాన్ని రూపొందించారు. ఖర్చుకి వెనకాడకుండా, ఎక్కడ రాజీ పడకుండా ఈ చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా చాలా భాషల్లో, దాదాపుగా మన భారతదేశంలో ఉన్న అన్ని ముఖ్య భాషలతో పాటు ఇంగ్లీష్లో కూడా విడుదల చేసేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నారు. ఈ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో ఈ చిత్రం ఆగస్టు 12న విడుదల కానుంది. ఈ సినిమాకి సంబంధించిన షోరీల్, టీజర్ వగేరా మనం ఇప్పుడు చూద్దాము. హరిప్లే. ఎంవై మహర్షి గారు ఎంత ప్యాషన్తో ఇంతకుముందు ముద్దాయి, ముద్దుగుమ్మ, శుభవార్త, జాలీ డేస్ వంటి చిత్రాలు నిర్మించడమే కాకుండా దాదాపుగా 120 చిత్రాలు డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి సీనియర్ ప్రొడ్యూసర్ ఎంవై మహర్షి గారు ఈ చిత్రంతో మళ్ళీ తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు ప్రొడ్యూసర్గా. సో ఎంవై మహర్షి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. తన ప్రతిభని నిరూపించుకుంటున్నారు, అలాగే నిర్మాతలకు అందుబాటులో ఉంటున్నారు. ఈ సినిమాకి ఇంకా కర్త, కర్మ, క్రియ అంటాను చూడండి. అలాగా కథ, కథనం, సంభాషణలు, పరిశోధన, మరియు ఇందులో గాడ్సే పాత్రధారి. ఇవన్నీ చూస్తే చాలా సీనియర్ అయ్యి ఉంటాడు, ఈయన చాలా పెద్ద ఏజ్ ఉంటుంటుంది అని అనుకుంటారు. నేను కూడా అలాగే అనుకున్నాను. ఆయన చూడకముందు చాలా సీనియర్ అయ్యి ఉంటాడు, ఈయన నాకంటే పెద్దోడు అయ్యి ఉంటాడు అనుకున్నా. కానీ నిజంగా ఒక టీనేజర్ లాగా ఉన్నాడు. ఆయన వయసుకి ఇంకా తగ్గి కనబడతాడు ఆయన. డాక్టర్ ఆర్యవర్ధన్ రాజు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ చిత్రానికి ఆయన కథ అందించారు, కథనం, అలాగే సంభాషణలు, ముఖ్యంగా ఎంతో పరిశోధన చేశారు. అంటే ఇది కొంత కాంట్రవర్షియల్ సబ్జెక్టు. ఏమాత్రం కొంచెం తేడా వచ్చినా కూడా దీనికి అంటే విడుదల అవ్వడానికి చాలా అవాంతరాలు ఎదురయ్యే పరిస్థితిలో చాలా విస్తృతంగా పరిశోధన చేసి సినిమాని ఆయన తెరకెక్కించారు. అలాగే ప్రధాన కార్యదర్శిగా చాలా క్షణం కూడా తిరిగిలేని బిజీలో ఉండి కూడా మన ఎంవై మహర్షి గారి మీద ఉన్న అభిమానంతో ఈ కార్యక్రమానికి సంగీత దర్శకులు ప్రజ్వల్ కృష్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. నేను ఇంకా రాలేదేమో. మిత్రులకి, మీడియా మిత్రులని ఎందుకన్నానంటే నేను కూడా అక్కడే నుంచి వచ్చాను. ఆ కెమెరాని అలాగే పట్టుకుని చాలా ఇంటర్వ్యూస్ అవి తీశాను. నెక్స్ట్ డైరెక్టర్గా, యాక్టర్గా, ప్రొడ్యూసర్గా అన్నీ చేసి వచ్చాను. సో ముందుగా మీడియా మిత్రులకి నమస్కారం. అండ్ విచ్చేసినటువంటి ప్రసన్న కుమార్ గారికి థ్యాంక్స్. అండ్ మా ప్రొడ్యూసర్స్, మా టీం అందరికీ థ్యాంక్ యూ. సో ముందుగా ఈ సినిమా గురించి చెప్పాలి అని అంటే, ఈ జర్నీ ఒక ఫ్రెండ్షిప్ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ దాకా ఒక డైరెక్టర్, యాక్టర్గా, రైటర్గా మేము స్టార్ట్ అయ్యాం. సో ఫ్రెండ్షిప్ ఆర్యవర్ధన్ రాజు గారి నుంచి మా ఇద్దరికి జరిగిన ఫ్రెండ్షిప్ ఈ లీడ్ తీసుకొచ్చింది. ఆయన నాలెడ్జ్ అంటే చెప్పాలంటే ఒక టీచర్ ఎంత నాలెడ్జ్ ఇస్తారో ఆయన దగ్గర కూర్చుంటే అంత నాలెడ్జ్ నేను నేర్చుకోవచ్చు అనమాట. ఎవరైనా ఒక స్పీచ్ అనేది ఏదైనా స్టార్ట్ చేస్తే పర్టికులర్ ఒక పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు మొత్తం రీసెర్చ్ చేసి బాగా వివరిస్తారు. సో అలాగే నాకు కూడా ఒకరోజు మేము ఏదో మాట్లాడుతుండగా ఏదో రాస్తుంటే, ఏంటి సార్ రాస్తున్నారు ఇట్లా అంటే, నేను ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దాం అనుకుంటున్నాను దీని గురించి అంటే, ఇది ఏంటి సార్ అంటే, గాడ్సే గాంధీని ఎందుకు చంపారంటే, నిజంగా అంటే అప్పటికి నాకు తెలీదు నిజం చెప్పానంటే. గాడ్సే అంటే చంపారని తెలుసు కానీ ఆ ఫ్యాక్ట్స్ ఏంటని కానీ దాని బిహైండ్ స్టోరీ ఏంటనేది నాకు తెలియదు. నాకు చాలా క్యూరియస్గా అనిపించింది. ఎందుకు నేను లాస్ట్ టైం ఎప్పుడో ప్రెస్ మీట్లో చెప్పినప్పుడు కూడా నేను ఏమన్నానంటే, సార్ మనం ఖర్చు పెడుతున్న నోటు మీద గాంధీ గారు ఉన్నారు, అసలు ఆయన ఎందుకు చంపారనేది ఎవరికి తెలీదు. సో ఆయన గురించి తెలుసుకోవాలనుకుంటున్నానంటే ఆయన క్లియర్ కట్గా మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చిన తర్వాత నేను ఎంవై మహర్షి గారిని కలవడం జరిగింది. ఆ టైంలో మేము చాలామంది ప్రొడ్యూసర్ని ట్రై చేశాం కానీ అందరూ పెడతామన్నారు. రిస్క్ ఎందుకు అనుకున్నారో ఏమనుకున్నారో తెలియదు, చాలామంది రాలేదు. బట్ ఆయన ధైర్యంతో మమ్మల్ని వెనుకుండి ముందుకు తీసుకొచ్చారు. మెయిన్గా చెప్పాలంటే షూటింగ్ టెక్నికల్గా ఏది ఉందో నేను చెప్తాను. అంటే దీని సెలెక్షన్ కానీ, అంటే నాకున్న టెక్నికల్ నాలెడ్జ్తో షూట్ కానీ, లొకేషన్స్ కానీ అంతా ఒకరోజు 2 రోజుల్లో జరిగిపోయింది. ఇది చూస్తే మీరు పోస్టర్స్ కానీ ఏదైనా చూస్తే యాజ్ ఇట్ ఈజ్ అప్పుడు కాలంలో ఎలా ఉన్నారో వాళ్ళని రిప్రజెంట్ చేసేటట్టు నేనైతే ప్రొజెక్ట్ చేయగలిగాను. ఆ విషయంలో మాత్రం చాలా చోట్ల అప్లాస్ అనేది వచ్చింది.
దాని తర్వాత షూటింగ్కి వెళ్ళాము. షూటింగ్ జరిగిన తర్వాత మాకు కొంచెం బర్డెన్స్ అనేవి వచ్చిన తర్వాత నెక్స్ట్ కోవిడ్ వచ్చింది. కోవిడ్ 2 years అయిపోయినా కూడా అందరూ వెక్స్ అయిపోయారు, ఈ సినిమా రిలీజ్ అవుతుందా లేదా, ఆల్రెడీ కాంట్రవర్సీస్ ఉన్నాయి, సెన్సార్ వస్తుందా లేదా, ఇట్లా అన్నీ అనుకున్నాం. కానీ ఎట్ లాస్ట్ ఫైనల్గా దీనికి సెన్సార్ రావడం జరిగింది. అక్కడ కూడా మాకు కొంచెం గుడ్ అప్లాస్ అనేది దొరికింది. ఇంకొక గర్వంగా చెప్పుకోవాల్సిన సినిమా ఏంటంటే, ముంబైలో సెన్సార్ జరిగినప్పుడు వాళ్ళు చెప్పిన ఒక మాట ఏంటంటే, క్లాస్ కొట్టి, తెలుగు వాళ్ళు ఇలాంటి సినిమా తీస్తున్నారా, ఇలాంటి సినిమాలు అంటే ఈ రేంజ్లో తీయగలుగుతున్నారా అని చెప్పి అన్నారు. అది మాకు చాలా అంటే ఒక బూస్టప్ ఇచ్చిన విషయం అండి. థ్యాంక్ యూ. సో ఆ విషయం ఎంతైతే మేము తీసుకున్నామో, ఈ సినిమా విషయంలో కూడా ఆర్య గారు మాకు అంత ఇన్ఫర్మేషన్ ఇవ్వబట్టే నేను టెక్నికల్గా వాళ్ళని సెలక్షన్లో నుంచి కానీ దాన్ని ముందుకు తీసుకెళ్ళాను, కానీ అంత నాలెడ్జ్ తీసుకుని, సో నేను టెక్నికల్గా దాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాం. అసలు విషయం ఎందుకు నేను దీన్ని తీయాలనుకున్నానంటే, మనకి ఎందుకు ఈ ఫ్యాక్ట్స్ అనేవి కానీ ఏమీ తెలియకుండా అసలు నాథురామ్ గాడ్సే ఎవరు, ఆయన్ని నాథురామ్ గాడ్సే అంటారా, యాక్చువల్లీ ఈయన ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత నథురామ్ గాడ్సే అని తెలిసింది. అందరికీ ఓన్లీ గాడ్సే అనేది ఒకటే తెలుసు, అది యాక్చువల్లీ గాడ్సే కూడా కాదు, గౌడ్సే. సో ఇంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 12వ తారీఖు రిలీజ్ అవుతుంది కాబట్టి నేను ఇంటర్నెట్ నుంచి సెర్చ్ చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కలవడానికి కూడా ట్రై చేస్తున్నాను. సో అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు వాళ్ళు. సో మేము త్వరలో వాళ్ళకి కూడా షో వేసి చూపించడానికి కూడా మేము ముందుకు వెళ్తున్నాము. వాళ్ళు కూడా చూడడానికి రెడీ ఉన్నారు అని మాకు చెప్పారు. సో చిన్న సినిమానో లేకపోతే ఇలా అని కాకుండా ఒక మంచి సినిమాని మేము ముందుకు తీసుకొచ్చాము. ఒక భారతీయుడిగా నేను గర్వంగా చెప్పగలను, ఒక మంచి సినిమా తీశాను అని చెప్పి గుండెల మీద చేసుకుని చెప్పగలిగే సినిమా నేను తీశాను. సో దీన్ని అందరూ వచ్చి ప్రేక్షకులు ఆదరిస్తారని చూస్తున్నాను. ఎందుకంటే రీసెంట్గా కాశ్మీర్ ఫైల్స్ ఎలా అయితే ముందుకెళ్ళి ఫ్యాక్ట్స్ అనేవి చెప్పారో, ఆ రకంగానే నేను కూడా దీన్ని ముందుకు తీసుకొచ్చి నిజాల్ని బయటకు తీసుకురావాలని అనుకున్నాం. యాక్చువల్లీ కాంట్రవర్షియల్గా మేమేం తీయలేదు. ఆ జరిగిన ఇన్సిడెంట్స్ ఏంటంటే, ఆ 45 రోజుల ముందున గాంధీ గారిని చంపిన హత్య ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకొచ్చి మేము దీనిలో తీయడం అనేది జరిగింది. దీనికి గాను మాకు బాగా సపోర్ట్ చేసిన టీం మెంబర్స్, నా మ్యూజిక్ డైరెక్టర్ ప్రజ్వల్, ఎడిటర్ తను కొత్తోడు. యాక్చువల్లీ కేజీఎఫ్ కంటే ముందు చెప్పుంటుంటే నేనే ఫస్ట్ ఇంట్రడ్యూషన్ అని చెప్పుకునేవాడిని, చిన్న ఎంగేజ్లో అతనని. సో కానీ మాకు యంగ్గా ఉన్నప్పుడే తను ఫస్ట్ సినిమా ఇది, సో తను చేశాడు. సుహాస్ తను విష్ణు కర్కరే రోల్ చేశారు. ఈ విష్ణు కర్కరే అంటే ఏంటి, ఇవన్నీ కూడా మా ఆర్య గారు దాని గురించి సినిమాలో మీకు వివరంగా చెప్తాము. సో వీళ్ళంతా ఒక 8 మంది ఉన్నారు. ఆ ఫోటోలో కనుక మీరు చూస్తే కనుక తెలుస్తుంది. సార్ వీళ్ళు ఎవరు ఏంటి అనేది 12వ తారీఖు సినిమాకి వచ్చి మీరు క్లారిటీగా చూస్తే కనుక, అట్లీస్ట్ ఇప్పుడైనా ఒక్కసారి నేను ఏం కోరుకుంటున్నానంటే, ఇప్పుడు దాకా బాహుబలి గట్టప్పని చూశానంటే అందరూ ఇంత క్యూరియాసిటీగా చూసాం. బట్ మనం ఖర్చు పెట్టే నోటు మీద ఉన్న గాంధీజీని ఎందుకు చంపారనే ఒక క్యూరియాసిటీ మిగిలిపోయింది నాకు. అది అందరికీ తెలియాలనే చెప్పి నేను ఇది తీశాను. అండ్ మెయిన్ థింగ్, ఆర్య గారు చెప్పినప్పుడు నాకు బాగా నచ్చిన ఫస్ట్ కనెక్ట్ అయిన వర్డ్ ఏంటంటే, భవిష్యత్తులో నిజాయితీకారులు వచ్చి నా చరిత్ర కట్టిన విలువ తెలుసుకుని దీన్ని అందరికీ చెప్తారనే మాట, నాథురామ్ గాడ్సే చెప్పిన మాట నాకు బాగా కనెక్ట్ అయిన వర్డ్. సో అది సినిమాలో స్టార్టింగ్ చెప్పినప్పుడు ఆ వర్డ్కి కనెక్ట్ అయ్యే నేను ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళడానికి రెడీ అయ్యాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాని ఎలా అంటే గాంధీజీ కానీ గాడ్సే కానీ ఇది ఎట్లా ఉంది అని అంటే, నాకు మెయిన్ పాయింట్ మహాభారతం, రామాయణం ఇవి అవి ఎంత ఇది అయితే మనకి ఒక చరిత్ర ఉన్నాయో, ఇది కూడా ఒక చరిత్రనే. వీటిని కూడా స్టూడెంట్స్ కానీ కాలేజ్ కానీ వాళ్ళంతా స్టూడెంట్స్ అందరూ వచ్చి చూసి ఇది ఫ్యాక్ట్స్. ఎందుకంటే అప్పుడు మీడియాలో ఇవన్నీ చెప్పడానికి వాళ్ళకి కుదరలేదు. బట్ ఇప్పుడున్న మీడియా కనుక ఆ టైంలో ఉండుంటే ఎప్పుడో నిజాలనేవి బయటకు వస్తాయి. సో ముందుగా మన మీడియా వాళ్ళకి కూడా హ్యాట్సప్ చెప్తూ ఇప్పుడున్న నిజాలను బయటకు తీసుకోవడానికి నా ప్రయత్నం నేను చేశాను. ఎందుకంటే నేను మీలో నుంచి వచ్చి కాబట్టి. సో థ్యాంక్ యూ అండి. యంగ్ అండ్ డైనమిక్ ఫెలోస్, ఈ సినిమాని ఇంత మెచ్యూరిటీ, ఇంత కాంట్రవర్సీ ఉన్న దీన్ని డీల్ చేయడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇప్పుడు ఈ చిత్రంలో నటించినటువంటి సుహాస్ మాట్లాడతారు. ఈ మధ్య సుహాస్ అనే పేరు బాగా పాపులర్ అయింది, కలర్ ఫోటో జాతీయ అవార్డు సాధించింది. సుహాస్ ఇస్టు ఈ సినిమాలో విష్ణు కర్కరే అన్న రోల్ చేశాను. సినిమా గురించి చెప్పడానికి ఇక్కడ అందరూ ఉన్నారు. నేను నా క్యారెక్టర్ గురించి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, నాకు ఈశ్వర్ నాకు ముందు పరిచయం
నాకు ఒకసారి కాల్ చేసి డార్లింగ్ ఒక రోల్ ఉంది వచ్చి విను అనేసి అంటే ఫస్ట్ ఒకసారి ఫోన్లో చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చాడనమాట. చాలా ఆలోచించి వెళ్ళాను ఈశ్వర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఎందుకంటే నాకంటే వయసులో పెద్దన్న రోల్ నేను చెయ్యాలి, దట్టు నిజ జీవితంలో బతికిన క్యారెక్టర్. ఒక లివ్ అయిన క్యారెక్టర్ని పోర్ట్రే చేయడం అనేది చాలా టఫ్ జాబ్ అన్నది ఒక ఉంటుంది కదా. సో ఆ భయంతోనే నేను వెళ్ళాను. బట్ ఎప్పుడైతే ఈశ్వర్ని కలిశానో, విష్ణు కర్కారే రోల్ గురించి నాకు చెప్పాడో, కొన్ని విజువల్స్ నాకు ఎప్పుడైతే చూపించాడో, నాకు ఇంతకాలం ఒక బాధ ఉండేది. అంటే నేను ఇండస్ట్రీకి వచ్చి 9 years అయింది. నా ఫస్ట్ ఫిలిం 2013లో నేను హీరోగా చేసిన రిలీజ్ అయింది. ఒక బ్రేక్ రావట్లేదే, ఒక సక్సెస్ అనేది కనిపించట్లేదే అని చెప్పి ఒక బాధ అనేది ఎప్పుడు నాతో కంటిన్యూస్గా రన్ అయ్యేది. ఈశ్వర్ ఆ క్యారెక్టర్ చెప్పిన తర్వాత నేను ఒకటే ఫీల్ అయ్యాను, అరే నీకు బ్రేక్ రావట్లేదని నువ్వు ఎందుకు అనుకుంటున్నావురా, ఇఫ్ యు ఆర్ నాట్ నోన్ టు ఎనీ వన్ ఈ రోల్ నీ వరకు రాదు. అంత ఇంపార్టెన్స్ ఉన్న రోల్ విష్ణు కర్కారే రోల్. సో అది చేస్తున్నప్పుడు సెట్లోకి వెళ్ళినప్పుడు కూడా ఒక చిన్న భయం ఉండేది. బట్ ఆర్య అండ్ ఈశ్వర్ గారు ఇద్దరు నాకు ఒక కంఫర్టబుల్ జోన్లోకి తోసారనమాట సెట్లోని కూడా. సో ఐ ఫెల్ట్ వెరీ కంఫర్టబుల్ దేర్. చాలా చాలా మంచి రోలు. నేను నా కెరీర్ స్టార్టింగ్ స్టేజ్లో ఇంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ రోల్ చేయడం అనేది ఇట్స్ వన్ ఆఫ్ ద బూస్ట్ టు మై కెరియర్. దీని తర్వాత నాకు బ్రేక్ వచ్చినా రాకపోయినా ఏమీ పర్లేదు, నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. అఖండ భారత్ 1948 అఖండ భారత్లో నేను విష్ణు కర్కారే అన్న క్యారెక్టర్ చేశాను. అండ్ ఇట్ విల్ బీ ఏ ఫెదర్ ఇన్ మై హ్యాట్ ఫర్ ష్యూర్. సో ఇంతకంటే నేను ఎక్కువ ఇప్పుడు ఏం మాట్లాడను, ఎందుకంటే ఒక్కొక్కటి బయటకు వచ్చేస్తాయి అన్నమాట. సో ఎక్కడి వరకు ఆపాలో అక్కడి వరకు ఆపేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈశ్వర్ భయ్య అండ్ ఆర్య గారు అండ్ సార్ మహర్షి గారు. థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇంత మంచి రోల్కి నన్ను తీసుకొని. హోప్ ఐ డిడ్ మై జస్టిస్ టు ద జాబ్ అండ్ థ్యాంక్ యూ. మాట్లాడతారు. గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈ సినిమాకి సంగీతం అందించడం జరిగింది. సారీ టైం చూసుకోలేదు అందుకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా డైరెక్టర్ ఈశ్వర్కి చాలా థ్యాంక్స్ చెప్పాలా ఈ మంచి ప్రాజెక్ట్ ఇచ్చినందుకు. అండ్ మా ప్రొడ్యూసర్కి మహర్షి గారికి థ్యాంక్ యూ సార్. ఈ సినిమాకి వచ్చేసరికి ఇది చాలా తిరిగి ఆగిపోతుందేమో అనుకున్నాము. బట్ అట్ లాస్ట్ ఎట్లా అంటే నా దగ్గరకు వచ్చినప్పుడు ఇంకా నేను స్టార్టప్ చేసేసి ఎండ్ చేసేసినాను. సో చాలా అంటే చాలా ఇబ్బందులు పడ్డాము రీ రికార్డింగ్ టైంలో, ఎట్లాంటి మ్యూజిక్ ఇవ్వాలా ఏందనేది. బట్ మన ఈశ్వర్ చాలా సపోర్ట్ చేసి మళ్ళీ ఇంకా ఏంటంటే ఒక బెస్ట్ మ్యూజిక్ ఇచ్చిన అని చెప్పేసి అయితే నా ఫీలింగు. బట్ నేను మాట్లాడడం కంటే నా మ్యూజిక్ మాట్లాడితే బాగుంటుందని నా ఒపీనియన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రసన్న సార్. హాయ్ అండి అందరికీ. నా పేరు రాజు జాదవ్ని. నాకు నమ్మి ఈ ఫిలిం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ సార్. హాయ్ అండి. అంటే ఫస్ట్ వన్ అప్పాజీ గారు ఒక చిన్న కరెక్షన్ ఏంటంటే మాస్టర్ గారు సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయట్లేదండి, మాకు ఫస్ట్ ఇన్నింగ్ స్టార్ట్ చేయడానికి అవకాశం ఇచ్చారు. ఫస్ట్ వన్ ఎందుకంటే పాయింట్ నెంబర్ 1 ఆల్రెడీ ఈశ్వర్ గారు చెప్పారు ఏంటంటే మేము చాలా తిరిగామండి, చేసామండి. ఇట్స్ ట్రూ. రోడ్ల మీద కూర్చున్నాం కూడా, ఏం చేయాలో తెలియక లాస్ట్కి అట్లీస్ట్ ఒక 10-15 లక్షల రూపాయలు ఉన్నా కానీ ఎట్లా కొట్లా ముందుకు వెళ్ళిపోదాం అనేటువంటి ఉద్దేశంలో ఉన్నప్పుడు అదే రోడ్డు మీద ఆపోజిట్లో మాస్టర్ గారి ఆఫీస్ అన్నమాట. మరి ఏ విధంగా కుదిరింది ఏంటో తెలియదు కానీ ఆయన యాక్చువల్గా కథ కూడా 2 నిమిషాలు అంతే. సారీ సార్, 2 నిమిషాలు అంతే. మనం ఇలా ఈ కాన్సెప్ట్ అనుకుంటున్నామండి అంటే ఈవెన్ కథ కూడా ఏది వినకుండా, సరే మనం ముందు సినిమా అయితే చేస్తున్నాము, కథ తర్వాత తింటామన్నారు. ఎక్కడికో బాంబే ఎక్కడికో వెళ్ళారు, నాకు సరిగ్గా గుర్తులేదు. రిటర్న్ వచ్చిన తర్వాత మొత్తం బౌండెడ్ స్క్రిప్ట్ అంతా వినిపించాము. దాన్ని మనం చేస్తున్నామన్నారు, అంతే, అక్కడితో క్లోజ్. ఇంకా
ఎటువంటి వాదోపవాదాలు జరగలేదు, ఈ సీన్ తీసి ఆ సీన్ చేద్దాం, ఇలాంటివి ఏవి జరగలేదు అనమాట. అంత ప్రైవసీ ఇచ్చారు. అంటే ఒక స్క్రిప్ట్ అంటే ఒక హౌ షుడ్ ఐ ఎక్స్ప్లెయిన్ ఐ డోంట్ గెటింగ్ ఇట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దమ్. ఇలాంటి ఒక కాంట్రవర్షియల్ మ్యాటర్ టచ్ చేసినప్పుడు ఎంత ప్రాబ్లం ఉంటుందో, ఎంత ప్రాబ్లమెటిక్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేయాలి అనేటువంటి విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని తద్వారా ఆ సినిమాకి నిర్మాతగా వ్యవహరించాలి. మా మీద పూర్తిగా నమ్మకం పెట్టి, ఇద్దరం కూడా డెబ్యూటెడ్ యాక్చువల్గా చెప్పాలంటే, పూర్తిగా నమ్మకం పెట్టి చేసినందుకు సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ నేను ఏదో చిన్న రోల్ ఒకటి చేసుకుందాము అనేటువంటి ఉద్దేశంలో ఉన్నప్పుడు, గాడ్సే గురించి ఏదో రీసెర్చ్ చేసి మడ్రా మహాత్మా అంటే ఒక బుక్ రాద్దాం అనుకున్నప్పుడు ఈశ్వర్ గారు నేను ఇద్దరం కలిసి లేదు సార్ ఒక 30-40 మినిట్స్ ఇండిపెండెంట్ ఫిల్మ్లో చేద్దాం అనుకున్నాము, అది కాస్త ఒక 2 hours ఫిల్మ్లో చేద్దాం అనుకున్నాము, అది కాస్త ఒక సినిమాగా మారిపోయింది. అటు చేసి ఇటు చేసి అందరికీ చెప్పేలాగే మళ్ళీ ఒకటి చెప్తాను ఎంత కష్టపడ్డాం అన్నది. ఆల్మోస్ట్ 2 years ఆఫ్ రీసెర్చ్, సుమారు 11,736 రీసెర్చ్ పేపర్స్, 350కి పైగా బుక్స్, 750కి పైగా ఇంటర్వ్యూస్, లాట్ ఆఫ్ స్ట్రగుల్. కనీసం ఒక 15,000 కిలోమీటర్లు తిరిగి సుమారుగా ఆ తర్వాత చేసిన వర్క్ అంతా సంగతి పక్కన పెడితే 560 సీన్స్ రాసుకొని దానిలో నుంచి 146 సీన్స్కి దాన్ని టైట్ స్క్రీన్ ప్లేలో కుదించి ఆ బౌండరీ స్క్రిప్ట్ రావడానికి 2 years టైం పట్టింది. అంత కష్టపడి తీసినటువంటి ఫస్ట్ రాసినటువంటి స్క్రిప్ట్ అది. అండ్ ఎటువంటి కాంట్రవర్షియల్ మ్యాటర్స్ లేకుండా ఎవ్రీబడి సెలెక్ట్ అందరూ చెప్తూ ఉంటారు ఏంటంటే నిజమే 75 సంవత్సరాలుగా ఎవరు చెప్పలేనటువంటి విషయాలు చెప్తున్నాం. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ ఇంకా క్యారెక్టర్స్, అప్పుడు మాకు సెకండ్ పార్ట్ ఏంటంటే క్యారెక్టర్స్ ఎలా అంటే ఒకవేళ కానీ అంటే ఎవరైనా సరే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ని పెట్టుకున్నాం అనుకోండి, దాన్ని పీపుల్ డైజెస్ట్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి మ్యాక్సిమం కొత్త వాళ్ళతోటి వెళ్దాము, ఆ ఫేస్ కట్స్ మాకు ఇంపార్టెంట్ అని చెప్పేసి అనుకున్నాం. ఆయన ఇంకా ఎంత కష్టపడ్డారో ఏంటో తెలియదు కానీ నా దగ్గరికి రోజుకు ఒక 10-15 ఫోటోలు పంపించేవారు. సరే ఇది ఓకే అని చెప్పడం ఉండేవాళ్ళం. తర్వాత కొంచెం వర్క్షాప్లు కొంచెం పెట్టుకున్నాం, అంతా ఓకే. సుహాస్ నేల్దారు అంటే నువ్వు చెప్పావు కదా, యా ఎగ్జాక్ట్లీ. ఎంత డెడికేటెడ్గా వర్క్ చేశారంటే అందరు కొత్త వాళ్ళు. మా దగ్గర ఉంది కేవలం 15 seconds ఆఫ్ వీడియో కోర్టు సీన్లో. వాళ్ళ యొక్క వేష, అదేవిధంగా భాష, వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్, ఇవన్నీ కూడాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ గారు ఎలా ఉంటారో మనందరికీ తెలుసు, దెర్ ఇస్ నో డౌట్. ఎందుకంటే గాంధీ సినిమాలు వచ్చాయి, లేదా ఆయనకి చాలా వీడియోస్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కానీ గాడ్సే ఏ విధంగా నడుస్తాడు, ఏ విధంగా మాట్లాడతాడు, ఏ విధంగా స్పీచ్ ఇస్తాడు, ఎటువంటి మెచ్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తి, ఇలాంటి విషయాలు ఏవి మనకి వీడియో రూపంలో ఏవి కనిపించవు. ఏదో టైంకి గాంధీ ఆ విధంగా వస్తాడు, గాడ్సే ఏ విధంగా వస్తాడు, చంపేస్తాడు, అయిపోయింది. కట్ చేస్తే ఆయన గురించి డీటెయిల్స్ కానీ లేకపోతే ఇలాంటివి ఏవి ఉండవు. ఎందుకంటే కోర్టులో ఉన్నప్పుడే ఆయన చెప్పినటువంటి కారణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నిషేధం విధించింది. అదంతా కూడా మీరు సినిమాలో చూస్తారు క్లియర్గా. దెన్ నేను కంక్లూడ్ చేయాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, ఇది గాడ్సే బయోపిక్ కానీ లేకపోతే గాంధీ బయోపిక్ కానీ కాదు. నేను ఈ సినిమాని చాలా న్యూట్రల్గా రాశాను. ఆ సినిమా మీరు అంటే ఆ విషయం మీకు చూస్తే అర్థమవుతుంది ఎంత న్యూట్రల్గా రాశానంటే. గాడ్సే డైలాగ్స్ కంటే గాంధీ డైలాగ్స్ వినడానికి చాలా అద్భుతంగా ఉంటాయి, చూడడానికి ఇంకా అద్భుతంగా ఉంటాయి. సో కేవలం గాంధీజీ చనిపోవడానికి 42 రోజుల ముందు నుంచి జరిగిన సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సిచ్యువేషన్స్ని యథాతథంగా తెరకెక్కించడం మాత్రమే మేము చేసాం. ఎటువంటి సినిమాటిక్ లిబర్టీ తీసుకోలేదు, ఎవరిని హీరోని చేద్దామని మేము అనుకోలేదు, ఎవరిని డీగ్రేడ్ చేద్దామని మేము అనుకోలేదు. దెన్ ఇందాక ఈశ్వర్ గారు చెప్పినట్టు నిజమే, మాకు ఇక్కడ సెన్సార్ ఇవ్వలేదు. ఏదో బిజినెస్ కమిటీలు వేసారు, అయ్యేసారు మొత్తం అంతా అయింది. మేమేమో మా టెన్షన్ అంతా మాస్టర్ గారి గురించి, ఈ టైం అంటే ఈ వయసులో ఆయన ఎంత ఇబ్బంది చేస్తున్నాము అని చెప్పి కొన్ని కట్స్ చేస్తారంటే నేనేమో ఒప్పుకోనని చెప్పాను. ఎందుకంటే సినిమా సోల్ మిస్ అవుతుందని చెప్పి. మొత్తానికి ఇక్కడి నుంచి మేము చేయలేమని చెప్పేసి చేతులు ఎత్తేసి, మా దగ్గర అంత నాలెడ్జ్ లేదు, అంత హిస్టారియన్స్ మా దగ్గర లేరు, మా తోడు కాదని చెప్పేసి వాళ్ళు బాంబే సెన్సార్ ఆఫీస్కి అప్లికేషన్ పెట్టేశారు. అక్కడ కూడా ఇన్నిన్ని బుక్స్ ఇన్నిన్ని రెఫరెన్సులు అన్నీ తీసుకొని ఒక 15 మంది విజిలెన్స్ హైర్ కమిటీ వేసి అక్కడ కూడా ఒక 100 క్వశ్చన్స్ అడిగి ఫస్ట్ టైం అంట
సెన్సార్ బోర్డ్ మెంబర్స్ ఏంటంటే వాళ్ళకి గైడ్లైన్స్ ఉంటుంది, ఆ గైడ్లైన్స్ అన్ని మొత్తం అంతా చదువుకొని వచ్చి మా ముందు కూర్చున్నారు. అయినా కానీ వాళ్ళు అడిగే ప్రతి క్వశ్చన్కి మేము చాలా స్పాంటేనియస్గా ఈజీగా సమాధానం చెప్పేసుకుంటూ వచ్చాం. ఎందుకంటే మేము ఒక 3-4 years ట్రావెల్ చేసాం అనమాట. నేను చాలా వెళ్ళింది కాదంటే గాడ్సే క్యారెక్టర్ కూడా చాలా మంది దగ్గరికి వెళ్ళింది, పెద్ద పెద్ద వాళ్ళందరి దగ్గరికి వెళ్ళింది, ఒక 20-30 మెంబర్స్ దగ్గరికి వెళ్ళింది, అంతా అయిపోయింది. కానీ ఈయన సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే మేము దానిలో ఎంత ఇన్వాల్వ్ అయ్యామంటే, నేను ఆ స్టోరీ చెప్తున్నప్పుడు ఐ వాజ్ యాక్టెడ్ లైక్ దట్ యాజ్ ఏ గాడ్సే. ఆ డైలాగ్స్ చెప్పేటప్పుడు చేసేటప్పుడు కూడా అంటే ఆయన వేరే వాళ్ళని డైజెస్ట్ చేసుకోలేకపోతారని చెప్పేసి చెప్పడంతో బాగా ప్రెజర్ చేయడంతో ఆ క్యారెక్టర్ చేసి ఉండే. అండ్ అది ఆ విధంగా కరెక్ట్గానే వచ్చింది. ఆ సెన్సార్ మొత్తం పూర్తయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత 2-3 డైలాగులు చెప్తాను, ఎందుకంటే అది మనకు కొంచెం బూస్టప్. ఆవిడ ఒక ముస్లిం యాక్చువల్గా. బయటకు వచ్చిన తర్వాత ఒక మాట అన్నారు ఏంటంటే, నాకు ఆ వర్డ్స్ సరిగా అర్థం కాలేదు కానీ లాస్ట్ కోర్టు సీన్లో మీ యాక్టింగ్ అని లేకపోతే అదంతా చూసిన తర్వాత, అంటే అదంతా చూసిన తర్వాత విజువలైజేషన్ చూసిన తర్వాత ఐ డోంట్ నో వై నాకు గూస్ బంప్స్ వచ్చాయి. అంటే నాకు కూడా ఆవేశం వచ్చేసింది, ఎందుకో తెలియదు అని చెప్పేసి మాతో కూర్చొని ఫోటోలు దిగారు, అంతా జరిగింది. అంతా అయిన తర్వాత ఫస్ట్ వాళ్ళు అక్కడ మొత్తం జ్యూరీ మెంబర్, మొత్తం 50 members ఆఫ్ జ్యూరీ మెంబర్స్, ఆ జ్యూరీ మెంబర్స్ అందరూ కూడా చూసి ఫస్ట్ ఆ జ్యూరీ మెంబర్ నేషనల్ అవార్డు కమిటీలో కూడా హీజ్ వన్ ఆఫ్ ది మెంబర్. ఆయన ఒక మాట అన్నారు, నిజంగా తెలుగు వాళ్ళేనా ఇలాంటి సినిమాలు తీస్తుంది? కంప్లీట్గా ఒకసారి ఆలోచించండి, గడిచిన 75 సంవత్సరాల్లో మన తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి హిస్టారికల్ ఫిల్మ్, అంటే నేషనల్ వైజ్డ్ హిస్టారికల్ ఫిల్మ్ ఒక్కటి వచ్చిందా? లైక్ భగత్ సింగ్, ఆజాద్, చంద్రశేఖర్ ఆజాద్, గాంధీజీ బ్యాక్ డ్రాప్లో కానీ ఏమైనా వచ్చినాయా? అలాంటిది మనం డైరెక్ట్గా గాంధీజీ మర్డర్ గురించి ఇప్పటి వరకు నాకు తెలిసి ప్రపంచంలోనే ఎవరూ తీయలేదు. నాన్ ఫిక్షన్స్ అని తీశారు, ఏదో 2-3 సినిమాలు అయితే తీశారు, అది వాట్ ఎవర్ ఇట్ ఈస్. అవి కూడా మొత్తం అంతా ఫిక్షన్స్ యాడ్ చేసి సెన్సార్లు కట్ చేసి అడ్జస్ట్ చేశారు. మేము మాత్రం కాంప్రమైజింగ్ కాలేదు. అండ్ వాళ్ళు చెప్పింది అదే యాక్చువల్గా. ఇలాంటి సినిమా నేను అంటే బాలీవుడ్లో అక్కడెక్కడ రావడం మేము చూసాం, కానీ తెలుగు వాళ్ళు ఎంత నేటివిటీ తోటి అసలు ఫస్ట్ ఈ లొకేషన్స్ అన్ని ఎక్కడ పట్టుకున్నారు, ఏం చేశారు, ఇదంతా కూడా జరిగిందంతా కూడా మరాఠా, ఢిల్లీ, అంటే మరాఠా మీన్స్ మహారాష్ట్ర, పూణే, ఢిల్లీ, ఈ ప్రదేశాల్లో జరిగింది. వాటన్నిటిని మేము మళ్ళీ రీక్రియేట్ చేసుకోవాల్సి వచ్చింది. గాంధీజీ బట్టల గురించి మీకు చెప్తే నమ్మరు, ఎంత ఆయన ఎఫర్ట్ చేశారంటే, డబ్బులు అయితే అమౌంట్ అయితే ప్రతిదీ ఖాదీ బాండారు బట్టలే. ఎందుకంటే ఆ సోల్ మిస్ అవ్వకూడదని చెప్పేసి వేసుకునేటువంటి ప్రతి క్లాత్ కూడా ఖాదీ బాండాన్ని తెప్పించి మేము సొంతగా గుర్తించి 500 కాస్ట్యూమ్స్ రెడీ చేసి మళ్ళీ ప్రాపర్టీస్ అన్నీ ఒక 6 సెట్లు వేసి ఒరిజినల్ ప్రాపర్టీస్ని కూడా తెచ్చుకోవాల్సి వచ్చింది. మాకు గాడ్సేకి సంబంధించిన ఒరిజినల్ ప్రాపర్టీస్, వాళ్ళ ఇన్సూరెన్స్ బాండ్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసి చాలా ఎఫర్ట్ చేసి చేసినటువంటి సినిమా. ఎక్కువ చెప్తున్నాను, యాక్చువల్ మేకింగ్ వీడియోలో చెప్పాల్సినవన్నీ నేను ఈ వీడియోలో చెప్తున్నాను. దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ లైక్ దట్. ఏదైనా సరే డౌట్స్ ఉన్నట్లయితే, మీరు ఏదైనా అడిగినట్లయితే ఐ విల్ క్లారిఫై ద డౌట్స్, అండ్ అదర్వైజ్ ఐ విల్ లీవ్ ఫ్రమ్ దట్. ఆర్యవర్ధన్ గారు, అదే మీరు డౌట్ అన్నారు కదా, మీడియా నుంచి ఒక డౌట్ ఒకటి ఎక్స్ప్రెస్ చేశారు. చెప్పండి. ఇప్పుడు మీరు 1948 అఖండ భారత్ అని పెట్టారు టైటిల్. యా, 1947లో మన దేశానికి స్వాతంత్రం వచ్చింది, పాకిస్తాన్ మన దేశం నుంచి విడిపోయింది. యా, ఆఫ్ కోర్స్. 1947లో అయితే అఖండ భారత్ అనొచ్చేమో, కానీ పాకిస్తాన్ విడిపోయిన తర్వాత, దేశ విభజన జరిగిపోయిన తర్వాత 1948 అఖండ భారత్ అని మీరు ఈ సినిమాకి టైటిల్ ఎలా పెట్టారు, ఎందుకు పెట్టారు? యా, ఓకే సార్, నైస్ క్వశ్చన్ సార్, థ్యాంక్స్. అంటే ఒక క్లారిఫికేషన్ ఇవ్వడానికి కూడా, అంటే అట్లీస్ట్ టైటిల్ క్లారిఫికేషన్. పాయింట్ నెంబర్ 1, ఎన్టీవీలో పనిచేసే ప్రదీప్ గారు ఈ క్వశ్చన్ అడిగారు. ఓకే ఒకటి సార్, 100 మంది 100 రకాలైనటువంటి ప్రశ్నలు 100 రకాలుగా అడిగినప్పటికీ కూడాను వాళ్ళందరికీ సమాధానం చెప్పగలిగేటువంటి రీసెర్చ్ పూర్తి చేసిన తర్వాత మాత్రమే సినిమాని తీయడానికి ముందుకొచ్చాం. ఇంకా అప్పాజీ గారు ఎవరు డౌట్ని ఎక్స్ప్రెస్ చేశారు. ఫస్ట్ వన్, అఖండ భారత్ అంటే 1947కి ముందు కదండి అఖండ భారత్ అనేటువంటిది ఉంది. మరి దీనికి అఖండ భారత్ అనేటువంటి టైటిల్ని ఎందుకు పెట్టారు, ఆ జస్టిఫికేషన్ ఏంటి అని చెప్పేసి అన్నారనమాట. 2 విషయాలండి ఆయన చాలా స్ట్రాంగ్గా చెప్పినటువంటిది. నాథురామ్ గాడ్సే గారు, అంటే గారు అని చెప్తే అన్నది ఏమనుకోకండి, నేను మా వాచ్మెన్ కూడా గారు అనే పిలుస్తాను. ఓకే, అది గాంధీ గారు అన్నవ్వండి, గాడ్సే గారు అన్నవ్వండి. పాయింట్ నెంబర్ 1, భవిష్యత్తులో నిజాయితీ ఉన్న చరిత్రకారులు నా పనిని గుర్తించి నా శ్రమని విలువ కట్టి అర్థం చేసుకొని
ఆ విలువలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడాను భారతదేశానికి అంటే వారి యొక్క ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అందజేస్తాను అనుకుంటున్నాను అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి ఒకటో పాయింట్. అంటే గాంధీని చంపడానికి ఒక 150 పాయింట్లు చెప్పారనుకోండి, అది వేరే విషయం, అదంతా మీరు సినిమాలో చూస్తారు. దాని రెండో పాయింట్ ఏంటంటే, అఖండ భారత సింధు నది ప్రవాహంలో మాత్రమే నా యొక్క చితాభస్మాన్ని కలపండి, అప్పటి వరకు నా యొక్క చితాభస్మాన్ని కలపవద్దని చెప్పండి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, నేను కోర్టులో ఇచ్చినటువంటి వాంగ్మూలం ఏదైతే ఉందో దాని మీద నిషేధం ఎత్తివేసిన తర్వాత అది ఈ ప్రపంచ ప్రజలందరికీ చేరాలి. అది మీరు ఎలాగో చెప్పలేరు, అది మీరు ఎలాగో చేయలేరు. రెండో పాయింట్ అండి. ఓకే, అఖండ భారత సింధు నది ప్రవాహం అంటే ఏంటంటే అక్కడ పాకిస్తాన్ దగ్గర నుంచి ఇక్కడ శ్రీలంక దాకా అంతా కూడా కలిసి ఉండేటువంటి అఖండ భారత్. ఆయన తన జీవితంలో అది కావాలని కోరుకున్నారు. అది కాకుండానే ఆయన చనిపోయారు. ఆయన చనిపోయినా కానీ ఇప్పుడే కూడా మనం పూణేలో ఒక దగ్గర ఆయన చితాభస్మాన్ని ఇంకా కలపలేదండి. ఇంకా ఏ సింధు నది ఇంకా లేదు కదా, కలపలేదు. ఎప్పటికైనా సరే ఆ అఖండ భారత్ని సాధించాలి, అందరూ కలిసే ఉండాలి. పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక వీళ్ళంతా వేరు వేరు కాదు, వీళ్ళంతా మన భారతదేశంలో ఒక భాగమే అనేటటువంటి ఉద్దేశ్యంలో ఆయన అఖండ భారత్ అమర్ రహే అని చెప్పి ఉరికొయ్యి ముందు నిలబడతారు. ఇక్కడ నేను చెప్పాలనుకున్నది కూడా అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ 1947 తర్వాత 2-3 సార్లు కాశ్మీర్తో, అంటే కాశ్మీర్ విషయంలో ఉన్న వేరే విషయంలో పాకిస్తాన్తో మనకి గొడవలు వచ్చాయి అండ్ యుద్ధాలు వచ్చాయి, పెద్ద జరుగుతున్నాయి. బోర్డర్ ఒక్కసారి ఆలోచించండి, లోపల ఏదైనా తప్పు చేస్తే ఓకే, బోర్డర్లో మనం మిలిటరీ పెట్టుకోవాల్సిన అవసరం ఏంటండి? ఒకసారి ఆలోచించండి. అఖండ భారతం అంతా కలిసే ఉంటే మనకి బోర్డర్స్ ఎందుకండి? ఆ బోర్డర్లోకి వెళ్ళడానికి అంత పెద్ద మిలిటరీని ఎందుకు మనం ఇది చేసుకోవాలి? కవ్వింపు చర్యలు చేయడము అంటే విడిపోయాం కాబట్టి మీరు మేము అన్నట్టుగా ఉన్నాము. మీరు మేము అన్నట్టుగా కాదు, మనము అన్నట్లుగా ఉన్న రోజు దేశమంతా ఒక మంచి రూట్లో, అంటే ఒక కలిసి సాధిద్దాం, కలిసి చేద్దాం అనేటువంటి ఉద్దేశంలో ఆయన అఖండ భారత్ అమర్ రహే అన్నారు. ఆ కోర్టు సీన్ కంప్లీట్ అయిన తర్వాత ఆ సినిమాకి అఖండ భారత్ అనేటువంటి టైటిల్ ఎందుకు పెట్టామన్నది మీకు ఇంకా, అంటే అది కూడా చెప్తున్నానండి, ముందే చెప్తున్నాను. ఫస్ట్ హాఫ్లో మీకు ఎటువంటి లింక్స్ ఉండవు, సెకండ్ హాఫ్లో మాత్రమే అఖండ భారత్ అనేటువంటి టైటిల్ని ఎందుకు పెట్టారు, కరెక్ట్గా అఖండ భారత్ అనేటువంటి టైటిల్ని పెట్టడానికి జస్టిఫికేషన్ అనేటువంటి ఈ 2 విషయాలు కూడా మీరు సినిమా చూసి తెలుసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ ఆర్యవర్ధన్ రాజు గారు. ఎనీవన్ ఎల్స్? ఓకే, ఎస్, థ్యాంక్ యూ సార్. ఆఫ్ కోర్స్. యూజ్ ది వర్డ్ వదా. యా సార్, యా. వాట్ ఇస్ ఇట్ మీన్? అంటే మీరు ఒకళ్ళు హీరో చేయట్లేదు, ఒకళ్ళు జీరో చేయట్లేదు అన్నారు. ఆఫ్ కోర్స్. వాట్ ఇస్ వదా? వాట్ ఇస్ ద డెస్టినేషన్? యా సార్, ఒక చిన్న మాట చెప్తాను సార్. భగత్ సింగ్ సినిమా తీస్తున్నాం సార్, లేదా చూస్తున్నాం సార్, ఇండియన్స్ని కుక్కలు అని చెప్పేసి పిలిచారు ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా సార్? ఇండియన్ డాగ్స్ నాట్ బివర్, అంటే లోపలికి రావద్దు అని చెప్పేసి బోర్డులు అయి పెట్టేవారు, చేసేవారు. ఓకే, అది మనోభావాలని దెబ్బతీసేటటువంటి ఒక వర్డ్. ఆ వర్డ్కి రెస్పాండ్ అయ్యే భగత్ సింగ్ ఒక ఫైట్ చేస్తారు. మీకు అర్థమైందా సార్? మనం ఫైట్ చేయడానికి చూపించామనుకోండి, ఎందుకు బుద్ధి లేకుండా ఇలా ఫైట్ చేస్తాడు, అసలు వాళ్ళు ఏం చేశారని బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ మీద ఎగబడుతున్నారు అని చెప్పేసి అనుకుంటారు. మీకు అర్థమైందా సార్? అలా కాకుండా ముందు జరిగిన సంఘటనకి ప్రతిచర్యగా వాళ్ళు కొట్టారు అన్నదాన్ని మనం చూపించాలి. డూ గెట్ మై పాయింట్ సార్? దీన్ని పక్కన పెడదాం సార్, దీన్ని మైండ్లో పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మనం పాయింట్లోకి వద్దాం. గాంధీని అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది కూడా మేము ఇచ్చాము, నిస్వార్థంగా స్వార్థపూరితంగా చేస్తే అది వధ. సాధారణంగా చూడండి, రాముడు రావణాసుని వధించాడు అంటారు, చంపాడు అనరు. మీకు అర్థమైందా సార్? దుర్యోధనుడిని, లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఓకే మనం మహాభారతం, రామాయణం వీటన్నిటిని సంగతి పక్కన పెడితే, గాడ్సే చివరి వరకు ఏమనుకున్నారంటే తను వధించారనే అనుకున్నారు. అందుకే ఇప్పటికీ కూడాను గాడ్సేవాదులంతా కూడాను గాంధీ వధ అంటారు కానీ గాంధీ హత్య అని చెప్పేసి అనరండి. ఇక్కడ నేను రిఫ్లెక్ట్ చేసింది అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితుల్ని మాత్రమే. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయన మైండ్ సెట్లో ఆయన ఏమనుకుంటున్నారంటే గాంధీని వధించారనే అనుకుంటున్నారు. కాబట్టి నేను చూపించాల్సింది వధ అనే, ఎందుకంటే నాన్ ఫిక్షన్ కాబట్టి. మీకు అర్థమైందా సార్?
ఒకవేళ ఫిక్షన్ చూపించాలనుకుంటే నేను కూడా హత్య అని పెట్టేవాడిని సార్. ఒకటే సార్ 142 సీన్స్ రాశాను సార్. దానికోసం సుమారు 11,000 రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి. నేను ఇప్పటికీ కూడా ఎక్కడెక్కడ ఏ పాయింట్ అంటే ఈ సీన్ ఉంటుంది అంటే నేను సెన్సార్ దగ్గర ఎక్కడ అంతా చెప్తాను అనమాట. ఒక సీన్ని మీరు డిలీట్ చేయమని చెప్పారనుకోండి, ఆ సీన్ నేను ఎందుకు డిలీట్ చేయాలి, అది చారిత్రాత్మకమైనట్టు, దానికి ఒక రిఫరెన్స్ ఉంది, నేను ఎక్కడి నుంచి తీసుకున్నానో చెప్తాను. ఆ రిఫరెన్స్ మీరు నమ్మలేని పక్షంలో నన్ను ఎక్స్ప్లెనేషన్ అడగండి. సో ఇక్కడ గాంధీ వైపు నుంచి కానీ ఇంకొకటి సార్, జిన్నాని ఇప్పటిదాకా అందరూ నెగిటివ్గానే చూపించారు, కానీ ఈ సినిమాలో నేను జిన్నాను కూడా హీరో లెక్కే చూపించిన. ప్రతి డైలాగు కూడాను ఫ్రమ్ ద బిగినింగ్ అన్వర్డ్స్ 2 గంటల 13 నిమిషాలు ప్రతి డైలాగు కూడా ఆలోచింపజేసే విధంగానే ఉంటుంది. 100 సార్లు నేను ముందు వెనక ఆలోచించి ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా మాత్రమే నేను రాయడం జరిగింది. వద అనేటువంటి మాట అనడానికి కారణం ఆ మాట నాది కాదు, గాడ్సేది. అది సార్. థ్యాంక్ యూ ఆర్యోధనాథ్ గారు. ఇప్పుడు జస్ట్ లాస్ట్ వందే మాత్రం. మాట్లాడండి, అక్కడి నుంచి మాట్లాడండి. మాది పెద్ద భారతదేశం, అఖండ భారతం. 1800 సెంచరీలో ఆఫ్ఘనిస్తాన్ ఫస్ట్ విడిపోయింది, తర్వాత నేపాల్ విడిపోయింది, తర్వాత భూటాన్ విడిపోయింది, టిబెట్ విడిపోయింది. ఇప్పుడు ఆయన అడిగినట్టుగా 1947లో విభజన జరిగింది. విభజన జరిగినప్పుడు ఎంతోమంది హిందువులు చనిపోయారు, కొంతమంది ముస్లింలు కూడా చనిపోయారు. సరిహద్దు డిస్ప్యూటు గాంధీ గారు బతుకున్నప్పుడే ఆయన సరిహద్దు డిస్ప్యూట్ కాంప్రమైజ్ చేయకుండా ఆయన ఎంతోమంది హిందువుల్ని హత్యలకు బడి పబ్లిక్ అందరూ చనిపోయారు. అందుకని 1948లో ఆయనకి గాడ్సే చెప్పినట్టు కోర్టులో 1948లో అది జరిగింది కాబట్టి అది అఖండ భారత్ అని పెట్టారు. అంటే ఈ సినిమా మామూలుగా సినిమా తీయడమే పెద్ద ఛాలెంజ్, ఈ సినిమా తీయడం అనేది ఇంకా ఛాలెంజ్. టాలెంట్ ఎక్కడో రోడ్డు మీద కనపడ్డారు నాకు. టాలెంట్ రోడ్డు మీద కనపడినా ఎక్కడ కనపడినా మేము డెఫినెట్గా మాలాంటి ప్రొడ్యూసర్లు హెల్ప్ చేస్తారు. కానీ మైక్ దగ్గర పెట్టుకోండి సార్. డబ్బు గురించి అది 30 లక్షలు అయిపోద్ది అనుకుంటే అది 1 కోటి పైన అయిపోయింది. ఇంకా రిలీజ్కి కూడా చాలా ఎవడు థియేటర్ వాళ్ళు డబ్బులు ఇవ్వరు. నేను 86లో డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ పెట్టినప్పుడు చిరంజీవి సినిమా రిలీజ్ చేశాను, మహేష్ బాబు సినిమా రిలీజ్ చేశాను. కృష్ణ గారికి చాలా సన్నిహితుడిగా చాలా 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 సహాయం చేశాను ఆయనకి. అది ఘంటాపథంగా చెప్పచ్చు. నేను మహేష్ బాబు, కృష్ణ గారు, విజయ నిర్మల గారు దీపక్ థియేటర్లో గూఢాచారి 117 సినిమా చూసాం. ఫస్ట్ షో 11 o'clock. ఒక సినిమాకి 11 గంటల వరకు రౌడీ నెంబర్ 1 అని సినిమా రిలీజ్ చేసేటప్పుడు చెన్నై నుంచి 6 గంటలకి ఫ్లైట్ బయలుదేరి ఇక్కడ 7 గంటలకు వస్తే మా 11 o'clock షో వేసుకోవచ్చు. 11ంటికి కూడా మాకు రిలీజ్కి ప్రొడ్యూసర్ రిలీజ్ చేయట్లేదు. ఆయనకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆఖరికి ఫైటర్స్ కూడా అసోసియేషన్ వచ్చారు. అప్పుడు ఎంఎస్ రెడ్డి కృష్ణ గారిని పంపించి ఫోన్ చేసి ఆయన రౌడీ నెంబర్ ఎలాగన్నా రిలీజ్ చేయాలి అని నేను అప్పటికే 22 లక్షలు కట్టి ఇంకా 2 లక్షలు తెప్పించి కట్టాను రాత్రి 11 గంటలకి. తర్వాత సత్యనారాయణ అని ప్రొడ్యూసర్ గారు అది కూడా చేయలేకపోతే అప్పుడు నేను ఫైనల్గా మళ్ళీ పేమెంట్ ఇచ్చి అంత కష్టంతో రిలీజ్ చేసి ఆటోలో పెట్లు వేసుకొని వెళ్తే ఫ్లైట్కి 7 గంటలు అయిపోయింది. నేను 6 గంటలకి ఎయిర్పోర్ట్కి వెళ్ళి నేను క్యాప్టెన్ని రిక్వెస్ట్ చేసి ఆయనకి ఏదో తులం ఫలం ఇచ్చి నేను ఆపి
7 గంటల వరకు ఆపిచ్చి ఆటో వచ్చే వరకు రోడ్ చేసి 11ంటికి షో పడింది. అది అంత కష్టపడ్డాను. 4 సినిమాలు ప్రొడ్యూస్ చేశాను. శుభవార్త, ముద్దాయి ముతుకుమ, జాలీ డేస్ కన్నడలో, ఇప్పుడు 4వది ఇది. మీరందరూ వచ్చినందుకు ప్రతి ప్రెస్ సంచాలకులందరికీ నా నమస్కారం. ప్రసన్న గారికి, ఆర్యవర్ధన్ గారికి, మా డైరెక్టర్ గారు ఈశ్వర్ గారు, ప్రజ్వల్ కిషోర్, ప్రజ్వల్ క్రిష్, సుహాస్ గారికి, మా రాజు ఎడిటర్, ఫస్ట్ ఈయనకి, మా ఆర్య గారికి ఫస్ట్ మూవీ, ఆయనకి ఫస్ట్ మూవీ, ప్రజ్వల్ ఫస్ట్ మూవీ, సుహాస్కి 13 ఏళ్ళ ఎక్స్పీరియన్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మీకు హీరోయిన్ లేదు మా సినిమాలో, బట్టలు ఇప్పే సీన్లు ఉండవు, సూమోలు ఎగరవు, ఫైట్లు ఉండవు. సినిమా ఇంట్రెస్ట్ ఉంటేనే సినిమా చూసుకోవాలి అంతే. అది చాలా నాలెడ్జ్ ఉన్న సినిమా వస్తుంది. చాలా కష్టపడి ఆర్య తయారు చేశాడు స్క్రిప్ట్. థ్యాంక్ యూ. కాదు, అది వేరే తీద్దాంలే, ఇది కాదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఆల్ ఆఫ్ యూ. ఓకే, దేవుణ్ణి కోరుతాను. ఇప్పుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రసన్న కుమార్ గారు మాట్లాడతారు. అఖండ భారత్ 1948 ఇవాళ గనక ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, సెంటర్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, వీళ్ళు ఏం చేసినా ఇలా సినిమా రిలీజ్ అవ్వదు. దిస్ ఈజ్ 100% గ్యారంటీ, అస్సలు డౌటే అక్కర్లా. తర్వాత నేను ఈ సినిమా చూశాను. సినిమా చూసి నేను మహర్షి గారికి చెప్పాను, మహర్షి గారు తొందరగా సెన్సార్ చేయించండి సార్, ఎందుకంటే ఆయన బాలకృష్ణ గారు ఉన్నాడు, బాలకృష్ణ గారు ఉంటే కొంచెం జెన్యున్గా ఆలోచించి మనకు సెన్సార్ వచ్చే అవకాశం ఉందంటే తొందరగా చేయండి అంటే, ఈయన మెల్లగా బాలకృష్ణ గారు వెళ్ళిపోయిన తర్వాత వేరే ఆవిడ వచ్చిన తర్వాత ఆవిడ కూడా పాపం జెన్యున్ పర్ఫెక్ట్గానే ఆలోచిస్తుంది, కాకపోతే భయపడింది ఏంటి ఈ సబ్జెక్ట్కి ఇవ్వటం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఆవిడ టోటల్గా రిజెక్ట్ చేసింది. రిజెక్ట్ చేసిన తర్వాత బాంబే సెన్సార్కి రమ్మంటే అప్పుడు మహర్షి గారు కొంచెం హెల్త్ రీజన్స్ గాను, వయసు గాను మళ్ళీ అక్కడ దాకా వెళ్ళటం అనుకుంటే బాంబేకి లెటర్ రాసాం, సార్ మీరు ఏదైనా రీజనల్ సెన్సార్ చేస్తే ఇక్కడే ఉంది కదా కమిటీ, ఇక్కడే చేయండి అని. వాళ్ళు లేదు, ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో మేము బాంబేలోనే చూడాలి, బాంబే మెంబర్సే చూడాలి, బాంబే మెంబర్స్ చూస్తేనే కుదురుద్ది అని చెప్పి కంపల్సరీ ఆయన హెల్త్ రీజన్స్ బాగపోయినా, కరోనా ఉన్నా కూడా మీరు బాంబే రావాల్సిందే అని కండిషన్ పెట్టి బాంబేలో వెళ్ళిన తర్వాత 1కి 1000 సార్లు స్క్రీన్ టెస్టులు చేసి 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 ఫైనల్గా వాళ్ళు సెన్సార్ ఇస్తూ వీళ్ళని ప్రశంసించడం జరిగింది. అంటే ఎంత అద్భుతమైన సినిమా తీశారనేది. తర్వాత రీసెంట్గా మోహన్ భగవత్ గారు ఒక ఫ్యూ మెంబర్స్తో 20 మందితో ఒక మీటింగ్ పెట్టారు హైదరాబాద్లో, సినిమా ఇండస్ట్రీతో మీటింగ్ అని పెడితే నేను చెప్పా, సార్ మీరు మోహన్ భగవత్ గారు మీరు ఆర్ఎస్ఎస్ చీఫ్, మీరు ఆర్ఎస్ఎస్ చీఫ్గా ఉండి గతంలో మనకు అన్యాయాలు ఎన్నో జరిగితే ఇది హిందూ అనో లేకపోతే ఇది ఆర్ఎస్ఎస్ బేస్డ్ అనో అన్యాయాలు జరిగినాయి. ఇవాళ సెంటర్లో ఒక బీజేపీ ఆర్ఎస్ఎస్ గవర్నమెంట్ ఉంది, దానికి సంబంధించి అన్ని విభాగాలు ఉన్నాయి. ఇవాళ తీసిన జెన్యూన్ సినిమాలన్నా ఇవాళ బతికి బట్టగట్టే అవకాశం ఉందా అని ఆయన అడిగి ఒక అఖండ వచ్చింది, ఒక గొప్ప సినిమా. అలాగే ఒక అఖండ భారత్ వచ్చింది, ఒక గొప్ప సినిమా. అంటే చరిత్ర ఎవరికి తెలియని రోజు అసలు గాంధీ గారిని గాడ్సే గారు ఎందుకు చంపారు, గాడ్సే గారికి గాంధీ గారికి ఆయనకి గాంధీ స్థలం అని చెప్పేసి అక్కడ ఇది చేస్తాం, దానికి వెళ్తాం. అలా గాడ్సే గారిని కూడా దేవుడిగా కొలిచేవాళ్ళు ఉన్నారు. సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనేది ఒక నిజాలు భావి తరాలకి, భవిష్యత్ తరాలకి, యువతకి తెలియచెప్పే అవకాశం డెఫినెట్గా వీళ్ళకి రావటం అనేది వీళ్ళు మనం చేసుకున్న అదృష్టం. ఆ అదృష్టంకి వీళ్ళు చేశారు యూత్గా. సో ఇది ఉందో సార్ మరి మీరు చేయండి. గతంలో
శ్రీరామరాజ్యం అనే సినిమాకి గుడిపూడి శ్రీహరి గారు చైర్మన్గా ఉండి జ్యూరీ మొత్తం యునానిమస్గా నందమూరి బాలకృష్ణ గారిని బెస్ట్ యాక్టర్గా డిసైడ్ చేశారు నంది అవార్డ్స్. డిసైడ్ చేస్తే రామా బిలాంగ్స్ టు బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్, డోంట్ కన్సిడర్ రామా అని చీఫ్ మినిస్టర్ గారు ఆ పేరు తీసేసి వేరే పేరు వేరే సినిమాకి రాసి చీఫ్ మినిస్టర్ క్యాన్సిల్ చేశారు. ఆ చీఫ్ మినిస్టర్ గారు ఎవరంటే బాలకృష్ణ గారికి అత్యంత మిత్రుడు, సన్నిహితుడు, ఆయన క్లాస్మేట్. ఆయనే చేశాడు. చేసిన తర్వాత అది అయిపోయింది. తర్వాత శ్రీరామరాజ్యం ఇండియన్ పనోరమా నేషనల్ అవార్డ్స్ ఢిల్లీ వెళ్ళింది. ఢిల్లీ వెళ్ళంగానే ఢిల్లీలో అక్కడ ఐఎన్బి మినిస్ట్రీ నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ డోంట్ కన్సిడర్ రామా బిలాంగ్స్ టు బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్, డోంట్ కన్సిడర్ అంతే. పాప ఆ ప్రొడ్యూసర్ కనీసం ఆ ఇండియన్ నేషనల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగే గోవాలో స్క్రీన్ జరుగుద్దేమో, గొప్ప సినిమా నేను తీశాను, ఆ సినిమాకి స్క్రీన్ జరుగుద్దేమో అని చెప్పి ఆశపడితే దాన్ని కూడా ఆశని కూడా వాళ్ళు ఒమ్ము చేస్తే ఫైనల్గా ఆ ప్రొడ్యూసర్ ఐనాక్స్కి ఆయన రెంట్ డబ్బులు కట్టుకుని ఆ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో అప్పుడు శ్రీరామరాజ్యం సినిమా ఇవ్వాల్సినంత కర్మ పట్టింది అలాంటి గొప్ప సినిమా తీసినందుకు. ఇది మన దేశ చరిత్ర. కానీ నిజంగా చెప్పాలంటే మలేషియా ముస్లిమ్స్ కంట్రీ, మలేషియా మొత్తం, ఈవెన్ మలేషియా కింగ్డమ్ కానీ మలేషియాలో ప్రతి ఒక్కళ్ళు ముస్లిం కంట్రీ. ఆ మలేషియా ముస్లిం కంట్రీలో సర్పంచ్ లెవెల్ నుంచి కింగ్డమ్ వరకు శ్రీరామ పాదుకల మీద ప్రమాణం చేస్తున్నాం అని చెప్పి మలేషియాలో ఉంటుంది. అది రాముడు పాదుకలకు ఇచ్చే గౌరవం. అలాగే బాలి ఐలాండ్ అని ఉంది. బాలి ఐలాండ్లో ఎంటైర్ ముస్లిమ్స్, అసలు ఇంకొకళ్ళు ఎవరు ఉండరు. ఆ బాలి ఐలాండ్లో ఎవ్రీ ఇయర్ రాముడిది ప్లే జరుగుద్ది. ఆ రాముడు ప్లే జరిగినప్పుడు ఆ బాలి ఐలాండ్లో ఎవరైతే పెద్ద ఉన్నారో ఆ పెద్దగా ఉండే ఆయన భార్య సీతగా యాక్ట్ చేస్తూ అక్కడ ప్లే జరుగుద్ది రాముడిది. అది ముస్లిమ్స్ బాలి ఐలాండ్లో ఇచ్చే రెస్పెక్ట్. ఈవెన్ దుబాయ్లో కూడా అక్కడ ఇచ్చే రెస్పెక్ట్. ఇక్కడ చూసుకుంటే ఏంటో మరి కర్మ ఏంటో చరిత్రను వక్రీకరించి ఇవన్నీ అసలు ఏం జరిగినాయి అంటే గాడ్సే యాజ్ ఇట్ ఈస్గా చెప్పాలంటే ఆయన ఈజ్ నాట్ ద ఎగెనిస్ట్ ఆఫ్ ది గాంధీ. హీఈస్ ద స్ట్రాంగ్ సపోర్టర్ అండ్ ద స్ట్రాంగ్ ఫాలోవర్ ఆఫ్ గాంధీ. హీఈస్ వెరీ కంఫర్టబుల్ ఫ్యామిలీ. ఒక ప్రీస్టుగా ఉండి మళ్ళా ఫర్దర్గా ప్రీస్టుగా అయ్యి హ్యాపీగా మంచి ఉద్యోగం, మంచి కుటుంబం, మంచి హ్యాపీగా ఉండే ఫ్యామిలీలో అవన్నీ వదిలేసుకుని గాంధీ సిద్ధాంతాలు, గాంధీ పద్ధతులు నచ్చి గాంధీజీ గారి బాటలో ఆయన అనుచరుడుగా వెళ్ళిన వ్యక్తి గాడ్సే. దాంట్లో మన డైలాగులో కూడా ఉంటుంది, దేవుడి సేవ కంటే దేశ సేవ నాకు ముఖ్యం అని ఉంటుంది. అలాగే ఇందాక సంజయ్ నాయుడు గారు వధ అన్నారు. వధాని ఎందుకు అన్నారని మీకు ఈవెన్ మహాభారతం చూడండి. అశ్వత్థామ హత కుంజరహ అంటే అశ్వత్థామ అనే ఏనుగు చనిపోయింది. అశ్వత్థామ చచ్చాడు, ఏనుగు అలా వధ. అలాగే ఆ టైప్ వస్తుంది అశ్వత్థామ హత కుంజరహ అంటే ఎందుకంటే మనం అసలు మన అఖండ భారతం మనం వచ్చింది ఒక సంస్కృతం నుంచి వచ్చామండి. ఒక సంస్కృతం నుంచి అన్ని భాషలకి సంబంధం ఉందండి. తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్, మీరు ఎనీ భాష భారతదేశంలో అన్ని భాషలో తీసుకుంటే ఒక సంస్కృతం నుంచి పుట్టింది. ఆ సంస్కృతం చరిత్రలోంచి అది వధ అంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. దేవుడు చెప్తాడు దుష్టుణ్ణి శిక్షిస్తే అది వధ అండి. చంపితే నేరం, వధ నేరం కాదు. సో అది గాడ్సే గారు ఆ ఫీలింగ్లో అది పెట్టుకున్నది వధ అనేది. సో ఇది సంస్కృతం చరిత్ర. అలా ఈ సినిమా చూస్తే చాలా అసలు అంటే ముందు మహర్షి గారు సినిమాకి రమ్మని మన అనగానే మహర్షి గారు ఏదో ప్లాన్ చేశాడు. నా బుర్ర బొప్పి కట్టించి నేను ఎక్కడి నుంచి వచ్చానో తిరిగి ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా ఏదో చేసేయటానికి పిలిచినట్టున్నారని ఫీల్ అయ్యా. తర్వాత అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత గర్వంగా అనిపించిందండి. అంటే ఒక చరిత్ర మనకు కూడా తెలియని చరిత్రని లోపలికి వెళ్ళి పరిశోధనాత్మకంగా అన్నీ చూసి చేశారు. వీళ్ళెవరూ కూడా ఒక కొత్త వాళ్ళుగా కాకుండా ఒక 100 సినిమాలు చేసిన వాళ్ళ స్థాయిలో వీళ్ళు చేశారండి చాలా గొప్పగా. మళ్ళా ఈయన కొత్తగా ఒక నటుడుగా అనుకుంటే నాకు మొన్నే ఈయన యాక్ట్ చేశాను, ఈయన కలిసినప్పుడు నేను ఆ సినిమాలు చూస్తే ఆ గాంధీ గారిని చంపే ముందు కూడా ఏ రోజున నేను తప్పు చేస్తున్నాను ఫీలింగ్ లేదు. తర్వాత చంపిన తర్వాత కూడా చంపాను, తప్పు చేశాను అన్న ఫీలింగ్ లేదు.
అక్కడ చంపేసిన తర్వాత ఏమయ్యా ముందు నన్ను తర్వాత పట్టుకోండి అయ్యా, ముందు ఆ రివాల్వర్లో ఆ చేతి మరకలు పోకుండా జాగ్రత్తగా చూసుకోండి అయ్యా అని చెబుద్ది ఆ క్యారెక్టర్. ఆ వేలిముద్రలో అక్కడ నుంచి కంటిన్యూగా ఇన్వెస్టిగేషన్ అన్నీ జరుగుతూ ఉండి అంతా అయ్యి ఈవెన్ ఉరి కంభం ఎక్కే టైం కూడా చాలా ఆనందంగా నేను దేశం కోసం జాతి కోసం నేను మంచి పని చేసి నేను నా జీవితాన్ని నేను త్యాగం చేశానన్న ఫీలింగ్లోనే ఉన్నా, కానీ ఒక మర్డర్ చేశానన్న ఫీలింగ్లో క్యారెక్టర్ లేదు. ఆ యాక్ట్ చేసిన తీరులో కూడా చాలా పర్ఫెక్ట్గా యాక్ట్ చేశాడు. ఎంత పర్ఫెక్షన్తో చేయటం జరిగింది. డైరెక్టర్ ఈశ్వర్ కూడా చాలా పర్ఫెక్షన్గా తీశాడు. సో ఎంత బ్రహ్మాండంగా ఉంది ఈ సినిమా. సో ఈ సినిమాని చూసి డెఫినెట్గా చరిత్ర తెలుసుకోవాలి. ఇది కేవలం ఏంటంటే చూసే అవకాశం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం లేకపోవటం మూలంగా మన అదృష్టంగా కలుగుతుందే, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఎట్టి పరిస్థితుల్లో సమస్యే లేదు. ఇంకా వీళ్ళని ఏమన్నా ఉంటే వీళ్ళు ఇళ్ళ అడ్రస్లు కనుక్కుని మన కాంగ్రెస్ వాళ్ళని వెళ్ళి ఆ ఇళ్ళ కుమ్మ అవతల పారేయండి అంటే ఒకడు ఈ ఊళ్ళు కూడా వదిలేసేసి ఎక్కడెక్కడో పోయేవారు వీళ్ళు. అది పరిస్థితి. ఇవాళ మనం ఈ నిజాన్ని ఈ చరిత్రని మనం తెలుసుకునే అవకాశం వీళ్ళు కలిగించడం. ఇక మా మహర్షి గారు చూస్తే ఎప్పుడు పాత ముద్దాయి, చట్టంతో చదరంగం. మన భోగవల్లి ప్రసాద్ గారు ఫస్ట్ హిట్ సినిమా అంటే చట్టంతో చదరంగం. ఆ సినిమాలు చేసి సీనియర్ మోస్ట్ డిస్ట్రిబ్యూటర్ ఆయన. అప్పుడు రవిరాజ్ ఫిలిమ్స్ అని చెప్పి మొత్తం ఆయనే ఉండి చూసేవారు. తర్వాత ఆయన శుభవార్త చేశారు. తర్వాత ముద్దాయి ముద్దుగమ్మ అని చెప్పి మన ఎస్పి వెంకన్న బాబు గారు తమ్ముడు ఎస్పి రాజారాం గారి డైరెక్షన్లో ఇప్పుడు సుమన్ గారు, రమ్యకృష్ణ గారు వీళ్ళందరితో చేశారు. సీనియర్ మోస్ట్ ప్రొడ్యూసరు. సో ఇలాంటి ఒక మంచి సినిమా తీయగలిగే అవకాశం రావటం. అలాగే నేను ఇండియన్ పనోరమా జ్యూరీకి వెళ్ళా. భారతదేశంలో అన్ని భాషల సినిమాలు అంటే మేము దాదాపు 220 సినిమాలు చూసి మేము 20 సినిమాలు సెలెక్ట్ చేయాలి. ఆ 20 సినిమాలు సెలెక్ట్ చేస్తే ఆ 20 సినిమాలు గోవా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో స్క్రీనింగ్ జరుగుద్ది. సో అంత స్టాండర్డ్లో చూస్తే అప్పుడు అనిపించింది ఏంటి మనం తెలుగు వాళ్ళం ఎక్కడున్నాం ఏంటి. నాకు ముందు 8 సంవత్సరాల బిఫోర్ ఎప్పుడో ఒక తెలుగు సినిమా వచ్చింది ఇండియన్ పనోరమా. నేను వెళ్ళిన టైంలో తెలుగు చూస్తే అంత స్టాండర్డ్స్ లేవు. బట్ నేను తెలుగుగా తెలుగు సినిమా రావాలి అని చెప్పి సరే ఏదో ఒకటి సరే దాని మీద నేను వచ్చాను అంటే మీరు వచ్చారు కాదండి రీజన్ చెప్పండి అన్నారు. అప్పుడు నేను గతం అనే సినిమాని తెలుగులో నేను సెలెక్ట్ చేశాను. ఆ గతంకి రీజన్ ఏంటంటే ఒక అమెరికాలో ఉండ ఇండియన్ ఎమోషన్స్ని అమెరికాలోనే షూట్ చేసి అమెరికాలోనే తీసి అమెరికన్స్ అక్కడ ఉండే ఎన్ఆర్ఐలో యాక్ట్ చేసిన సినిమా కాబట్టి దీనికి అర్హత ఉంటుందండి, మన ఇండియా అమెరికాలో పాటిస్తున్నారనే పాయింట్లో బాగుంటుందండి అని చెప్పి నేను అది తీసుకొచ్చా గతం. ఈ సంవత్సరం చూస్తే నాట్యం వచ్చింది ఇండియన్ పనోరమా. అసలు ఇండియన్ పనోరమా 8 సంవత్సరాలు మన దగ్గర మధ్యలో గంగరాజు గారు వెళ్ళారు, శాస్త్రి గారు ఇద్దరు కలిపి ఒకసారి వెళ్ళారు. వెళ్ళినా వాళ్ళు చూస్తే తెలుగు సినిమా ఒక్కటి రాలా. సో వాళ్ళు చాలా ఫీల్ అవటం జరిగింది. అలాంటి తెలుగు సినిమా స్టాండర్డ్ ఏంటి అయిపోయింది ఏంది అనుకుంటే వీళ్ళ సినిమా చూసినప్పుడు అనిపించిందండి భారతదేశం స్టాండర్డ్లు వీళ్ళు తీశారని. డెఫినెట్గా వీళ్ళు ఇండియన్ పనోరమా ఈ నెల 18తో అయిపోద్ది ఎంట్రీస్. అంటే ఆగస్ట్ 1 నుంచి జూలై ఎండ్ వరకు మీరు పనోరమా అప్లై చేస్తే గ్యారంటీ వస్తుంది మీకు. అలాగే నేషనల్ అవార్డ్స్. సో మోహన్ భగవత్ గారికి కూడా నేను చెప్పాను, సార్ మీ గతంలో కాంగ్రెస్ ఉంటే ఇలా అయిపోయింది, చరిత్రని అసలు తెలియకుండా చేశారు, ఇప్పుడు మంది వచ్చినప్పుడన్నా అంటే సార్ కొంచెం ఏమన్నా నాగ్పూర్లో ఉంటే మీరు ఒక్కసారి గుర్తు చేయండి సార్ అని చెప్పి మళ్ళీ ఆయన అన్నాడు అఖండానే. ఐ హర్డ్ అబౌట్ అఖండ, ఐ వాంట్ టు సీ అఖండ, నౌ యు ఆర్ టెల్లింగ్ అఖండ భారత్, ఐ వాంట్ టు సీ అఖండ భారత్ ఆల్సో అన్నాడు మోహన్ భగవత్ గారు. సో దయచేసి మీరు కంపల్సరీ చరిత్రను మనం భావితరాలు తెలుసుకుంటానికి ఒక అద్భుతమైన ప్రయత్నం చేశారు. సో ఆ ప్రయత్నానికి ఒక యూత్ వచ్చి వీళ్ళు ఇంత కష్టపడి చేస్తే ఎవరో కూడా ఏ ఒక్కళ్ళు దీంట్లో నాకు ఎవరు మొదటి సినిమాలలో లేకపోతే లేటెస్ట్ అనో ఇంకోటి ఆయన సుహాస్ ఆయన ఒక చాలా మంచి మాట చెప్పాడు, నాకు భవిష్యత్తు జీవితంలో చేసినా చేయకపోయినా నేను ఈ చరిత్ర చెప్పుకుంటా, అది నాకు ఈ చరిత్ర చెప్పుకునే అవకాశం ఈ సినిమా కల్పించింది అన్నాడు ఆయన. చాలా గొప్ప మాట మాట్లాడాడు. మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా చేశారు ఆయన, బ్రహ్మాండం. ఎడిటింగ్ కూడా ఆయన రాసి బాగా చేశారు. సో ఆయన ప్రచుల్ గారి మ్యూజిక్ వీళ్ళందరూ చూసుకుంటే ఇంత కష్టపడ్డారు. ఇంత కష్టపడినప్పుడు మనకు చరిత్ర తెలియజెప్పే పరిస్థితి వచ్చినప్పుడు మొన్న చూశారు కాశ్మీర్ ఫైల్స్ మొత్తం కూర్చొని ప్రచారం చేశారు, ఒక అత్యద్భుతమైన సూపర్ హిట్ ఇచ్చారు. సో ఇవాళ ఈ అఖండ భారత్ కూడా 1948 అని పెట్టినప్పుడు వీళ్ళు మీరు ఎందుకు పెట్టారు అని అంటే 1947లో అయిపోయినా కూడా దాని పూర్తి స్థాయి అఖండ భారత్ పూర్తి స్థాయి పనులన్నీ అవల. వీళ్ళు గాంధీ గారు యాక్చువల్గా అంత స్ట్రాంగ్ ఫాలోయర్ గాంధీ గారిని ఎందుకు చంపారు అని అంటే
స్వాతంత్రం వచ్చే వరకు గాంధీ గారి పాలసీలు, గాంధీ గారి పద్ధతులు బాగుండయి. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత, అది ఇందాక ఒక పాయింట్ చెప్పారు, నా శవం మీద అఖండ భారత్ను విభజించాలి కానీ లేకపోతే లేదు అని చెప్పని. కానీ అయినా కూడా అఖండ భారత్ను విభజించడం జరిగింది, గాంధీ గారు బతికే ఉన్నారు. సో గాంధీ గారు అన్న మాటని నెరవేర్చడం కోసం మరి చేశాడా గాడ్సే గారు అని తెలియదు. సో ఆ పద్ధతిలో చూసుకుంటే అలాంటి అఖండ భారత్లో కొన్ని అమౌంట్స్ మ్యాటర్లో, ఏది పాకిస్తాన్ విడిపోయిన తర్వాత పాకిస్తాన్ వెళ్ళిపోయి కాశ్మీర్ పరంగాను ఇండియా మీద దండయాత్రలో ఇబ్బందులు కలిగిస్తున్న పరిస్థితిలో ఇండియన్ ఎకానమీని ఇబ్బంది పెట్టుకుంటూ కూడా గాంధీ గారు సత్యాగ్రహం చేసి పాకిస్తాన్కి డబ్బులు ఇవ్వమని చెప్పి ఒక బ్లాక్మెయిల్ టెక్నాలజీ లాగా ఏదో చేశారనే దగ్గర ఈయన ఉంటే భారతదేశం నాశనం అయిపోద్ది. భారతదేశానికి స్వాతంత్రం రావటం కోసం గాంధీ గారిని ఫాలో అయ్యి భారతదేశాన్ని గాంధీ గారి నుంచి కాపాడటం కోసం గాంధీ గారిని వధించాలి అని గాడ్సే గారు వధించిన విధానం ఈ సినిమాలో ఉందండి. డెఫినెట్గా ఈ సినిమాని ఆదరించి, ఈ సినిమాని ఆదరిస్తే మన తల్లిదండ్రుల్ని, మన దేశాన్ని మనం ఇది చేసుకున్నట్టు. ఇప్పుడు ఇవాళ చూసుకుంటే వాళ్ళ మోడీ గారు బీజేపీ ప్రభుత్వం ఉంది. డెఫినెట్గా ఇది ఇండియన్ పనోరమా నేషనల్ అవార్డ్స్ వస్తూ కష్టపడి మహర్షి గారు ఎంతో కష్టపడి చేశారు. వీళ్ళందరికీ కూడా లాభాలు వచ్చేటట్టుగా ఉండి ఈ సినిమాని చేసినందుకు వీళ్ళు గర్వంగా ఫీల్ అయ్యేటట్టు మనందరం దానికి ప్రోత్సాహం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ముక్తాయింపిస్తారు. సో కంక్లూడింగ్ పాయింట్స్కి వచ్చేటప్పటికి 5 పాయింట్స్ కంక్లూడ్ చేస్తాను. స్టార్టింగ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే ప్రసన్న గారికి ఫస్ట్ మొత్తం సినిమా పిన్ టు పిన్ మొత్తం స్టోరీతో సహా డైలాగ్స్తో సహా చెప్పేస్తున్నా. ఎప్పుడో ప్రీమియర్ జరిగింది, 1 year అయిన ఉంటుంది. అయినా కూడా ఇంత గుర్తుపెట్టుకుని పిన్ టు పిన్ మొత్తం అన్నీ చెప్పారంటే సార్ థ్యాంక్ యూ సార్. మీరు సినిమాని ఎంత కాన్సన్ట్రేట్గా చూసారో నాకు అర్థమైంది. సార్ ఎంత అంటే అది ఈ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రివ్యూకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఎందుకు క్లాప్స్ కొట్టారు అనే పాయింట్ నేను చెప్పాలంటే ప్రతి ఒక్క భారతీయుడు ఇది తెలుసుకున్న తర్వాత, అంటే సినిమా చూసిన తర్వాత లెగసీ క్లాప్స్ కొట్టే సన్నివేశాలు ఉన్నాయి కాబట్టి అది సినిమా ఎండింగ్ మీరు చూస్తే మీకే అర్థవుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చి అందరూ థియేటర్స్కి రండి, థియేటర్లో సినిమాని చూడండి. ఎందుకంటే ఈ రోజుల్లో 300 కోట్లు 400 కోట్లు సినిమాలే అందరూ థియేటర్కి వస్తారని ఒక భ్రమ ఉంది. కాదండి, ఒక మంచి సినిమా తీస్తే దానికోసం ఎవ్వరు ఎక్కడి దాకైనా వెళ్తారనేది నిజమైన మాట. సో మేము దేశం గర్వించే సినిమా తీసామని గుండెల మీద వేసుకుని మరీ చెప్తున్నాను. మీరు వచ్చి ఎలా అయితే మంచి సినిమాని ఎంకరేజ్ చేసి చూసారో మా సినిమాని కూడా ఇది హిట్ ఫట్టు సినిమా కాదండి, ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా, థియేటర్కి వచ్చి ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన సినిమా. సో అందరూ థియేటర్స్కి వచ్చి చూడండి. ఈ సినిమా తీసేటప్పుడు ఎంత అంటే నేను ఆయన పాయింట్స్ చెప్పగానే నాకు అనిపించింది ఏంటి, అప్పుడు ఒకవేళ మీడియా ఉండుంటే ఇవన్నీ ముందు బయటకు వచ్చేవి కదా, ఇదంతా తెలిసేది కదా, ఎప్పుడో తెలిసేది. మరి ఆయన్ని చంపారు, అసలు ఆయన చంపిన చోటు తెలియదు, ఏది తెలియదు, ఇంత ఎందుకు సీక్రసీ ఉంచాలనే దాని మీద తీసాను అనేటప్పుడు ప్రివ్యూ చూసిన కొంతమంది నీకు ఎంత గట్స్ ఉన్నాయి, ఈ సినిమా ఎలా తీసావు ఇట్లా అన్నారు. కొంచెం పెద్ద పెద్ద వాళ్ళు కూడా చూసి అన్నారు అన్నమాట, అంటే సెన్సార్ వస్తుందా, అసలు నీకు ఈ సినిమానే ఎందుకు దొరికింది అంటే ఫస్టే అందరూ ఊరికే భయపెట్టేశారు. కానీ నాకు మైండ్లో నిజాన్ని చెప్పాలనే ఒక థాట్ తప్పితే వేరే ఒక్క ఉద్దేశం కూడా లేదు. అండ్ ప్రసన్న గారు కాంట్రవర్సీ దాన్ని ఒక రేంజ్లో లేపారు. బట్ సినిమా చూడండి, చూసి మీకు ఏమనిపించింది అనేది అప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే చూసిన ఎవరు కూడా దీని గురించి నెగిటివ్గా మాట్లాడిన వాళ్ళే, క్రాప్స్ కొట్టిన వాళ్ళే ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ఆ రోజు థ్యాంక్స్ చెప్తూ ఈరోజు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. నెక్స్ట్ అంటే ఓటీటీ నెక్స్ట్ వచ్చేటప్పటికి దీని కట్ వేరేలా కూడా రిలీజ్ చేస్తాము. సో అది కూడా ఎంకరేజ్ చేయండి. ఫస్ట్ అయితే సినిమాకి వచ్చి ప్రతి ఒక్కరు సినిమాకి వచ్చి ఎంకరేజ్ చేయండి. మన భారతదేశం గర్వించి దగ్గర సినిమా తీశారని చెప్పి మీరు డెఫినెట్గా చెప్పుకోగలరు. ఇది నా గ్యారంటీ. థ్యాంక్ యూ.